హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నాంచారం లేడీస్ అండ్ జెంట్స్ టైలర్ అండి. ఇదిగోండి మనకి బొడ్డపాడు సమీధ్య అని ఒక అమ్మాయి పంజాబీ డ్రెస్ మెజర్మెంట్స్ ఇచ్చిందండి. అంటే తండ్రిలాగా జాకెట్ కూడా ఇటువైపు కొలతలో ఈ డ్రెస్ మెజర్మెంట్స్ కొలతలతో నా స్టైల్లో నేను కటింగ్ చేస్తానండి. వీడియో నచ్చితే ఎవరికైనా చూడవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. తన బార్ వచ్చేసేసి తన బారు పైజ్మా బార్ వచ్చి 38, నడుము వచ్చేసి 32, కిస్తా వచ్చి 12.5, బాటం వచ్చి 12.5 అండి. దీన్ని బట్టి నేను ఇప్పుడు కొలతలు స్టార్ట్ చేస్తాను, మీరు చూడవచ్చు. అంటే నా స్టైల్లో నేను చెప్తున్నానండి, బట్ అందరి స్టైలు నేను చెప్పను. నాకు తెలిసిన స్టైలు, నేను ఎప్పటి నుంచో కట్ చేసే స్టైలు, ఎలా కట్ చేస్తే కనుక మీకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. మీరు వీడియో చివరి వరకు చూడండి, చివరి వరకు చూస్తేనే నా స్టైల్ అనేది మీకు అర్థమవుతుంది. దీన్ని పైజ్మాని ఎలా కుట్టాలో కూడా మీకు ఈరోజు వీడియో చూపిస్తానండి. ఇదిగోండి పైనుంచి మనకి ఈ పైన క్లాత్ పెడతాం కదా, మొక్క ఒకటి వేస్తాం కదా జాయింట్ పైన, అదిగోండి 7 అంగుళాలు 12.5కి ఇస్తా అయితే 13.5 పెట్టానండి నేను. తనకి లెంత్ వచ్చేసేసి 38 ఉందండి. 38 కరెక్ట్ మెజర్మెంట్. దానికి 2 అంగుళాలు నేను కొంచెం తీస్తున్నాను. ఇదిగో 42 అంగుళాలు. అంటే మడిచి దీన్ని నేను క్లాత్ని మడిచి నేను స్టిచ్చింగ్ చేస్తానండి. అంటే వేరే దీనికి క్లాత్ ఎక్స్ట్రా ఏమీ వేయకోకుండండి. మీకు వీడియో ఇది కనిపించడం కోసం కొంచెం పైకి జరుపుతున్నానండి. అది బల్ల చాలా కిందకు ఉంటుంది. ఇదిగోండి నేను 42 వరకు ఇక్కడ వరకు, అంటే మీకు వీడియో సరిగ్గా కనిపించాలని చూస్తున్నానండి. నాకేం ఇది వీడియోది సెట్టింగ్ కొనుక్కుంటాను త్వరలో. ఇదిగోండి కింద దానిలో సగం వచ్చేసేసి 38లో సగం వచ్చేసి 20.5 పెడుతున్నానండి. అంటే 40 వేసుకున్నాను నేను, అందుకని దానికి నేను ఇలా కొడుతున్నాను. ఇదిగోండి 13.5కి కిస్తా 1 అంగుళం కలుపుకున్నానండి. మనం 1 అంగుళం కిస్తా కలుపుకోవాల్సిందే కంపల్సరీగా. కలుపుకుంటేనే మనకి ప్యాంట్ అనేది చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసేసేసాము. ఇది హైట్ కనిపించకపోవచ్చు బహుశా. ఇక్కడి నుంచి ఇది మనం క్లాత్ అంటే మనం ఎడ్జి మడత పెట్టి కుట్టుకుంటాం కదా, దానికండి ఇది వచ్చేసి. ఇది పైన వచ్చేసేసి 16.5, 17 దాకా పెడుతున్నానండి. అంటే ఎక్కువ కుచ్చులు ఇక్కడ మనకి సెల్టా వస్తుంది అనమాట. ఆ సెల్టా కోసం నేను పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసేసి డౌన్ వచ్చేసి 6 రింగులు పెడుతున్నానండి. ఆ అమ్మాయికి బాటం వచ్చేసేసి 12.5 ఉంది కదండి. ఇదిగోండి 12 పెడుతున్నాను నేను. 12.5 కూడా కాదు, అమ్మాయికి బాటం ఎంతంటే అంతే 12.5, 6 బాతికే బాటం. ఇది నా స్టైల్ అండి. ఇలా కనుక మీరు కటింగ్ చేసి స్టిచ్ చేస్తే మీకు పక్కాగా మెజర్మెంట్స్ అనేది పక్కాగా స్టిచ్ చేయగలరండి. నా వీడియో నచ్చితే నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి ఈ క్రాస్ బద్ద అనేది మనకి ఇలాగా కొట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. అప్పుడు ఈ స్టైల్లో మనకి చక్కగా నీట్గా ఫినిషింగ్ అనేది, ఇది స్టిచ్చింగ్ కూడా మీకు పెడతాను వీడియో. ఇక్కడ బాటం దగ్గర నుంచి కట్ చేస్తానండి, మీకు అర్థమవుతుంది. సో ఇది ఈ వైట్ది ఉంది కదా, అంటే ఇది గోల్డ్ క్లాత్ అండి. ఈ వైట్ది వచ్చేసేసి మనకి మార్కర్ కనిపిస్తుంది. వైట్ అయితేనే నాకు కొంచెం కనిపిస్తుందండి, ఇంక వేరే ఏదేసి కనిపించదు. సో ఇది నా స్టైల్ అండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. అది ఒకేస్తా. నేను ఇక్కడి నుంచి వచ్చేసేసి 7 అంగుళాలు పెట్టి 38 కదా, ఇక్కడి నుంచి మీరు చూడవచ్చు. ఇది 7 అంగుళాల దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీకు 38 అంగుళాలు బౌర్ పెట్టుకుంటే అప్పుడు మనకి 7 అంగుళాలు కవర్ అవుతుందండి. ఇదిగోండి ఇక్కడికి 38 అంగుళాలు అని చూపిస్తానండి. ఇది కట్ చేసిన తర్వాత మీకు లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇలా డౌన్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి కింద కిస్తా దగ్గరికి వచ్చేసరికి ఇంకా నీట్గా కట్ చేస్తానండి. ఒక్క నిమిషం, నాకంటే హ్యాండ్ సరిగ్గా సరిలేదు. అదండి
ఇలా మనం కిస్తాని ఇలా కట్ చేసుకొని ఇదిగోండి. ఇప్పుడు చూడండి మీకు బార్ అనేది చూపిస్తాను, ఈ వేస్ట్ అనేది పోకుండా. ఈ స్టైల్లో కనుక మీరు కింద ప్యాంట్ కుర్తీని కుడితే కనుక అసలు చాలా చాలా సూపర్గా వస్తుందండి ఫిట్టింగ్ అనేది. ఇదిగోండి పైనుంచి 7 అంగుళాలు ఇలా పైనుంచి చేసిన తర్వాత 38 అంగుళాలకి ఇక్కడ ఒకటి నేను పెట్టుకున్నానండి. 38 అంగుళాలకి పైనుంచి మీకు కనిపిస్తుంది కదా. వీడియో నాకు ఇది తీయడం కుదరక సరిగ్గా చేయట్లేదండి. ఇదిగోండి ఇది ఇక్కడ 40 అంగుళాలు అంటే 2 ఇంచులు మనకి ముడత వస్తుందండి. 2 ఇంచులు మీరు చూడొచ్చు. ముడత రావడం కోసం మనం పెట్టుకున్నాం అనమాట. ఇది నేను ఫోల్డింగ్ చేసుకొని ఇలా అంటే మనం క్లాత్ వేయకుండా ఫోల్డింగ్ చేసేసుకుంటే ఈ ఫోల్డింగ్ బోను మీకు ఇక్కడ 7 అంగుళాలు పోను ఈ ఫోల్డింగ్ ఇలాగా. అదిగోండి పైనుంచి 7 అంగుళాలు పోను ఫోల్డింగ్ బోను. ఇదిగోండి మీకు కరెక్ట్గా 40 అంగుళాలు యాడ్ అవుతుందండి. ఈ నా వీడియో కనుక నచ్చి దీనికి మనకి 35 అంగుళాలు నడుము ఉంది కదా, 32 అంగుళాలు 32 అంగుళాల నడుముకి మనం 10 ఇంచులు కలుపుకోవాలండి. అప్పుడు మనకి లూజ్ వచ్చి చక్కగా బాగుంటుందండి ఫిట్టింగ్ వచ్చేసేసి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.